అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సెంటర్లకు జనం క్యూ కడుతున్నారు. 9 ఏళ్ల తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఆమోదం తెలపడంతో ప్రస్తుతం మీ సేవా సెంటర్ల వద్ద భారీ రద్దీ అయితే కనిపిస్తుంది. అటు ఉదయం నుంచే మీ సేవా సెంటర్లకు జనం అయితే క్యూ కడుతున్నారు. రేషన్ కార్డుల నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు కావచ్చు, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు వంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రస్తుతం దరఖాస్తుదారులు బారులు తీరుతున్నారు. అటు ప్రతిరోజు కూడా చాలా అధిక మొత్తంలో అప్లికేషన్స్ను స్వీకరిస్తున్నారు మీ సేవా సెంటర్ నిర్వాహకులు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలుమార్లు కూడా ప్రజాపాలన కావచ్చు, గ్రామ సభల ద్వారా రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం చేపట్టింది. అయితే లబ్ధిదారుల జాబితాలో తమ లిస్ట్ లేదంటూ, తమ పేరు రాలేదంటూ కూడా చాలామంది పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ప్రభుత్వం మీ సేవా సెంటర్ల నిర్వాహకులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని, ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాలని కూడా ఆదేశించడంతో ప్రస్తుతం దరఖాస్తుదారులు అయితే బారులు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్, దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున మీ సేవా సెంటర్ల దగ్గర క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ప్రధానంగా మీ సేవా సెంటర్ అప్లికేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆహార భద్రత కొరకు దరఖాస్తు అంటూ కూడా ఒక అప్లికేషన్ ఫార్మాట్ని మీ సేవా సెంటర్ల నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆధార్ నెంబర్, డేట్, పేరు, తండ్రి పేరు, ఇంటి నెంబరు, గ్రామం, మండలం, జిల్లా, పిన్ నెంబర్తో పాటు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, గ్యాస్ ఏజెన్సీ పేరేంటి, ఏ మతం, ఏ కులం అంటూ కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుత రేషన్ షాప్ నెంబరు, మార్చవలసినటువంటి రేషన్ షాప్ నెంబర్ కూడా అడుగుతున్నారు. ప్రధానంగా కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి ఆధార్ కార్డు నెంబర్లో పేర్లు, కుటుంబ సభ్యులు, యజమానితో ఉన్నటువంటి సంబంధం, వయస్సు, పురుషుడా స్త్రీ అంటూ కూడా అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. ప్రస్తుతం వీటితో పాటు ఆధార్ కార్డులు, అదేవిధంగా కరెంట్ బిల్లు కూడా జత చేయాలని చెప్పి మీ సేవా సెంటర్ల నిర్వాహకులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది దరఖాస్తుదారులు సోమవారం నుంచి కూడా మీ సేవా సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఆన్లైన్ ప్రక్రియ కోసం ఉదయం నుంచి బారులు తీరుతున్నారు. మధ్య మధ్యలో కొంత సాంకేతిక సమస్యలు రావడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు కొంత ఆలస్యం అవుతుందని మీ సేవా సెంటర్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే అటు గ్రామ సభల్లో కూడా, అంటే ఒకవైపు సామాజిక ఆర్థిక కులగణన సర్వే కూడా ప్రభుత్వం చేసింది, కుటుంబ సమగ్ర సర్వే చేసింది. అంతకుముందు ప్రజాపాలన కూడా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరించింది. అయితే లబ్ధిదారుల జాబితా ప్రకటించిన సమయంలో చాలామంది పేర్లు గల్లంతయ్యాయని ప్రస్తుతం చాలామంది ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం మీ సేవా సెంటర్ల నిర్వాహకులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. నూతన రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు, అదేవిధంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం మీ సేవా సెంటర్లకు జనం క్యూ కడుతున్నారు. కుటుంబ యజమానులతో పాటు ఆ సభ్యులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ప్రామాణికంగా సమర్పించాల్సి ఉంటుందని చెప్పి మీ సేవా సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం పరిధిలో అనుసంధానంగా ఉన్నటువంటి మీ సేవా సెంటర్లో రద్దీని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఎటువంటి సర్వర్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు అయితే వాటిల్లడం లేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఒక్కో అప్లికేషన్కు సుమారు 10 నిమిషాల నుంచి 20 నిమిషాల సమయం పడుతుండడంతో కొంత రద్దీ అయితే క్రమంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే మీ సేవా సెంటర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలు కావచ్చు, ఖమ్మం లాంటి కొంత టైప్ 2 సిటీలలో ఎక్కువగా లబ్ధిదారులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. అయితే గతంలో గ్రామ సభల్లో కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చాలామంది చేసుకున్నారు. ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అవుతుంది. ఆ 1,00,000 దరఖాస్తులను కూడా ప్రస్తుతం ప్రత్యేకంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను రిక్రూట్ చేసుకున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ప్రస్తుతం ఆ డేటాను కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఎవరైతే ప్రజాపాలనలో గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు తిరిగి మీ సేవా సెంటర్లో దరఖాస్తు చేసుకోకూడదని చెప్పి కూడా ప్రభుత్వం కొంత సూచనలు జారీ చేసినప్పటికీ కొంత గందరగోళమైనటువంటి వాతావరణం కావచ్చు, వాళ్ళతో కొంత అవగాహన లేకపోవడం, అటు పౌర సరఫరాల శాఖ నుంచి ఒక క్లారిటీ అనేది లేకపోవడంతో ప్రస్తుతం ఆల్రెడీ గ్రామ సభల్లో ప్రజాపాలనలో సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులంతా కూడా మళ్ళీ తిరిగి మీ సేవా సెంటర్లకు వస్తున్నారు. మళ్ళీ తిరిగి కొత్తగా అప్లికేషన్స్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆన్లైన్ ప్రక్రియను కూడా మళ్ళీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది దరఖాస్తుదారులు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సేవా సెంటర్ల వద్దకైతే క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రధానంగా మీ సేవా సెంటర్లకు సంబంధించి ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
బ్రదర్ సర్వర్ సరిగ్గా పనిచేస్తుందా, ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా? మంచిగా పనిచేస్తుందండి, ఎలాంటి ఏం ప్రాబ్లం లేదు. అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? 3 to 4 minutes. 3 to 4 మినిట్స్లో ఒక అప్లికేషన్ క్లోజ్ చేస్తారు. ఒక రోజులో ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి ఈ సోమవారం నుంచి? పర్ డే వచ్చేసి 10 to 15 వస్తుంది. 10 to 15 వస్తున్నాయి. ఓకే, అంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో మొదట్లో కొంత అప్లికేషన్ అందుబాటులో ఉంచలేదని చెప్తున్నారు, కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు దరఖాస్తులుగా అవగాహన కల్పిస్తున్నారు. అలాంటిది ఏం లేదు, ఇప్పుడు అందుబాటులో ఉంది పూర్తిగా. ఫుల్గా జనానికి కూడా అవేర్నెస్ వచ్చేసింది దాని గురించి. ఇట్లా మీడియా, ప్రింట్ మీడియా కానీ టెలివిజన్ ద్వారా కానీ అందరికీ వాట్సాప్లలో అన్ని గ్రూప్లలో వెళ్తున్నాయి. నూతన రేషన్ కార్డు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు మీరు? అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అడ్రస్ ప్రూఫ్ కానీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ 2. కరెంట్ బిల్ ఏమైనా అడుగుతున్నారా? కొత్తగా కరెంట్ బిల్ ఏం లేదు, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఓటర్ ఐడి కార్డు. రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు కానీ యాడింగ్స్ కానీ ఏమైనా ఉంటే ఇంకేమైనా సపరేట్ ఫార్మాట్లో అప్లికేషన్ ఉంటుందా, లేకపోతే ఒకే అప్లికేషన్ ఉంటుందా? లేదు, దానికి న్యూ రేషన్ కార్డుకి వచ్చేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. కరెక్షన్స్ కానీ అంటే యాడింగ్ కానీ డిలీషన్ కానీ వేరే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దానికి వేరే, దీనికి వేరే ఉంటుంది. ఇంకేం సబ్మిట్ చేయాలి? కుటుంబ యజమాని రావాలా, లేకపోతే ఎవరైనా వచ్చి కుటుంబ సభ్యుడు ఎవరైనా? మదర్ కానీ ఫాదర్ కానీ లేదా చైల్డ్ కానీ ఎవరు వచ్చానో అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ప్రీవియస్ అలాంటి రేషన్ కార్డులో వాళ్ళ పేరు కానీ ఉండకూడదు. ఒక్కో అప్లికేషన్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 45 rupees. 45 రూపీస్ యాజ్ పర్ గవర్నమెంట్ నామినల్ ఫీజ్. 45 rupees. ఎస్, మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ప్రతి ఒక్క అప్లికేషన్కి 45 రూపాయలు ప్రభుత్వం విధించినటువంటి రుసుము తాము స్వీకరిస్తున్నామని చెప్పి మీ సేవా సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా 5 నుంచి 10 నిమిషాల లోపు స్కాన్ చేసి ఆ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు అయితే ప్రస్తుతానికి తలెత్తలేదని చెప్తున్నారు. ప్రతిరోజు కూడా 10 నుంచి 15కి పైగా అప్లికేషన్స్ రేషన్ కార్డ్స్కి సంబంధించినటువంటి నూతన రేషన్ కార్డు దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నామని చెప్పి ప్రస్తుతం మీ సేవా సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా రద్దీ కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ఇతరత్ర ఆదాయ సర్టిఫికేట్లు కావచ్చు, కుల ధృవీకరణ పత్రాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా పూర్తిగా మీ సేవతోటి అనుసంధానమైనంతో కొంత రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది. అయితే ఇక్కడే ప్రధానంగా ఆధార్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడంతో రేషన్ కార్డులకు సంబంధించి కొంత యాడింగ్స్ ఉన్న నేపథ్యంలో చాలామంది ఇక్కడే ఆధార్ కార్డులు దిగుతూ ఆ తర్వాత రేషన్ కార్డులు అప్లై చేసుకుంటున్నారు. ప్రస్తుతం దానికే కొంత సమయం అయితే అధికంగా పడుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియకు కావచ్చు, మార్పులు చేర్పులకు శ్రీకారం అయితే చుట్టింది. కొంత సానుకూలమైనటువంటి వాతావరణం అయితే ప్రజలు ఉన్నప్పటికీ కొంత గందరగోళమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు రేషన్ కార్డులు సంబంధించి తాము గతంలోనే దరఖాస్తులు చేసుకున్నామని, కానీ లబ్ధిదారుల జాబితాలో తమ పేరు రాలేదని పెద్ద ఎత్తున గ్రామ సభల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మీ సేవలకు వెసులుబాటు కల్పించింది. మీ సేవల ద్వారానే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ చేస్తామని చెప్పింది. గ్రామ సభల్లో కానీ ప్రజాపాలనలో కానీ గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ కొంత గందరగోళం కారణంగా లబ్ధిదారులు కావచ్చు, అటు అర్హుల జాబితాకు సంబంధించిన ఒక స్పష్టమైనటువంటి జాబితాను ప్రభుత్వం విడుదల చేయకపోవడం ద్వారా వారికి కొంత అవగాహన లేమితో ప్రస్తుతం రేషన్ కార్డులు మళ్ళీ అప్లై చేసుకునేందుకు చాలా పెద్ద మొత్తంలో దరఖాస్తుదారులు బారోలు తీరుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారుల సంఖ్య మాత్రం రెట్టింపై అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే గ్రామ సభలు, ప్రజాపాలన సభల్లో సుమారు 1,00,000 మందికి పైగా దరఖాస్తులని ప్రభుత్వం స్వీకరించింది. మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకున్న వారే మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవడంతో వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే సివిల్ సప్లై శాఖ నుంచి కూడా మనం వాళ్ళని అధికారులను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రాలేదని సివిల్ సప్లై శాఖ అధికారులు చెప్తున్నారు. బహుశా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ఆదేశాలు సివిల్ సప్లై శాఖకు ఇవ్వకుండా ఉండొచ్చు అనేది కూడా ఒక అభిప్రాయం అయితే వెలువచ్చుతున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తుకు సంబంధించి కావచ్చు, మార్పుల చేర్పులకు సంబంధించి మీ సేవ నిర్వాహకులకు ఆదేశాలు అయితే జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్పుల చేర్పులకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి పౌర సరఫరాల శాఖ అధికారులు విచారణకు వస్తారు. క్షేత్రస్థాయి విచారణకు వచ్చిన తర్వాత అర్హులను గుర్తించి వారికి రేషన్ కార్డులను మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ సెంటర్ల వద్ద భారీగా రద్దీ అయితే ఏర్పడుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రస్తుతం అధిక సంఖ్యలో మీ సేవ సెంటర్ల వద్ద బారులు తీరుతూ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రజానికం. ఇది వీళ్ళని స్నేహరూపంతో రిపోర్ట్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.